అరేవా ఏమి జ్యూసు అచ్చం ఆరెంజ్ లా ఉంది. కుక్చల్లి, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇంకా సాగదీసి చూడకు, మెడ పొడవుగా సాగిపోతుంది. జాగ్రత్త. ఇంట్లో వాళ్ళెవరైనా వస్తారేమో అని చూస్తున్నాను. అబ్బా, ఎవ్వరూ రారు. నువ్వెళ్ళు. వంటగదిలో ఏమన్నా ఆస్తి పెట్టి వెళ్తున్నావా చూసుకోమని చెప్పడానికి? లేదు కానీ. అమ్మా తల్లి, నువ్వున్నా వెళ్ళినా ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. టేబుల్ మీద వంట ఉంటే చాలు నువ్వున్నావనే అనుకుంటారు. నువ్వెళ్ళు కుక్చల్లి, వెళ్ళు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు నాగు? మేడం, అది తీసుకో. మేడం, ఇది. ఓ, నీ జీవితంలో నైల్ పాలిష్ ని ఎప్పుడు చూడలేదా? రా. నాకు నెయిల్ పాలిష్ పెట్టు. మేడం, నేనా? ఇంకెవరు? నాగుకి చెప్తున్నానా? మేడం, కుక్చల్లి ఈరోజు లీవ్ పెట్టింది. తను బయలుదేరడానికి రెడీ అవుతుంది. నేను వేస్తానివ్వండి మేడం. నేను వేసే గోళ్ల రంగు చూసి మీ చేతివేళ్లు తకతయ్యా తకతయ్యా అని డాన్స్ చెయ్యాలి. అలా వేస్తాను. జ్యూసు తీసుకొచ్చావు కదా, అది ఇచ్చి వెళ్ళు. ఎవరు ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళకూడదో నేను చెప్తాను. మేడం, వంట పని అంటే చేయొచ్చు, కానీ ఇది. నీకు ఇచ్చే జీతానికి ఇంతకు ముందు నువ్వు 3 ఇళ్లల్లో పనిచేసేదానివి కదా. అంతే పనికి ఇప్పుడు 3 రెట్ల జీతం తీసుకుంటున్నావు. చెప్పిన పని చేయడానికి నీకేమైంది? ఏంటి అతని ముఖం చూస్తూ నిలబడ్డావు? నాగు, వెళ్ళి నాకు సలాడ్ తీసుకురా. అన్నట్టు నీ కుక్కు చెల్లి వంట చేసి పెట్టిందా, లేదా సగం సగం పని చేసి వెళ్లే ప్లాన్లో ఉందా? చేశాను మేడం. నేను కొంచెం త్వరగా వెళ్లాల్సి ఉంది. ప్లీజ్ పంపిస్తారా? నువ్వు ఇప్పుడు నేను చెప్పిన పనే చెయ్యలేదు అంటే నేను నిన్ను పంపించాలని ఎలా డిసైడ్ చేయాలి? నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? చెప్పింది వినపడలేదా? వెళ్ళి సలాడ్ తీసుకురా. తీసుకొస్తాను మేడం. పాపం కుక్చల్లి, భవానీ మేడం ఈరోజు వదిలేటట్లేరు. హాయ్ రేఖ, నేను బాగున్నానే. ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొట్టేసింది. మీరంతా వస్తే కిట్టి పార్టీ చేసుకుందామని అడగడానికి కాల్ చేశాను. దానిదే ముందులే. మీకేమేం కావాలో అన్ని వంటలు చేయిస్తాను. మా ఇంట్లోనే చేయిస్తాను. పార్టీ ఇంట్లోనే చెయ్యాలి. ఇంట్లో పార్టీనా? కుక్చల్లి జాతకంలో ఉన్న శనిగ్రహం ఈరోజే వదిలేటట్లేదు. ఖచ్చితంగా చుట్టుకుంటుంది పాపం. మీ తండ్రి గారు గండం ఉందని రక్ష కట్టమని చెప్పారు. కానీ కట్టడానికి ముందే తెలియకుండానే రక్షణ పోగొట్టుకున్నాం. దానివల్ల ఏమైనా అపచారం జరుగుతుందా? అపచారమా? ఎందుకు? మీ అబ్బాయి చుట్టూ రక్ష కనిపిస్తుంది కదా. లేదు గురుజీ, ఆ రోజు రమ్య రక్షణ పోగొట్టుకుంది. పడిపోయిందని మీరనుకుంటున్నారు, కానీ మీ అబ్బాయి చుట్టూ అది బలంగా ఉంది.
అయినా కూడా నా కొడుకొచ్చే ఇబ్బందులు ఏమీ తగ్గడం లేదు కదా. ఇబ్బందులు సవాళ్లు ఉంటేనే కదా ఎదగగలిగేది. ఆ కష్టాల్ని మనం ఎలా ఎదుర్కొని నిలబడతామనే దానిలోనే జీవితాన్ని ఎలా నిర్మించుకుంటామనేది తెలుస్తుంది.